1947 ఆగస్టు 15 ఇది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో చెక్కిన ఒక మహత్తరమైన రోజు. దాదాపు 200 సంవత్సరాల బానిసత్వ జీవితం తర్వాత మన దేశం స్వేచ్ఛతో కూడిన గాలిని పీల్చింది. ఇది కేవలం ఒక తేదీ కాదు, కోట్ల మంది భారతీయుల కల నిజమైన రోజు. ఒకప్పుడు మనం మన నేల మీద బ్రతకడానికి విదేశీయులకి పన్నులు చెల్లించాం. మన స్వరం మూగబోయింది, మన కలలు గొలుసుల్లో బందీ అయ్యాయి. కానీ చంపారన్ నుంచి అండమాన్ జైలు వరకు, గాంధీ గారి అహింసా యాత్రల నుంచి భగత్ సింగ్ తిరుగుబాటు వరకు భారతదేశం ఎప్పుడూ తలవంచలేదు. కుల మత వర్గాలకు అతీతంగా అందరినీ కలిపిన ఒకే ఒక కళ స్వరాజ్యం. 1857లో మీరట్ సిపాయిల తిరుగుబాటుతో ఝాన్సీ రాణి మంగల్ పాండే వీరత్వంతో తొలి జ్వాల రగిలింది. ఆ తర్వాత 1905లో బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. ఖాదీ జాతీయ గర్వానికి చిహ్నంగా మారింది. 1919లో జలియన్ వాలాబాగ్ హత్యాకాండ కన్నీళ్లను అగ్నిలా మార్చింది. 1930లో గాంధీ గారు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం సముద్ర తీరంలో ఒక చిన్న ఉప్పు కణంతో స్వేచ్ఛ రుచి చూపించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ గారి డూ ఆర్ డై పిలుపుతో దేశాన్ని ఒకటిగా మార్చింది. ఇదే సమయంలో సుభాష్ చంద్రబోస్ గారు తుమ్ ముझे खून दो मैं तुम्हें आजाद दूंगा అంటూ ఆజాద్ హింద్ ఫౌజ్ తో ధైర్యాన్ని నూరిపోశారు. ఇలా తీరని త్యాగాల ఊపిరితో నిండిన ఈ చరిత్ర 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రపంచం నిద్రలో ఉండగా భారతదేశం లైఫ్ అండ్ ఫ్రీడమ్ కోసం మేల్కొనింది. అదే సమయంలో పండిత్ నెహ్రూ గారు దేశం ముందు ప్రతిజ్ఞ చేశారు, ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ అవర్ ఇండియా విల్ అవేక్ టు ది లైఫ్ అండ్ ఫ్రీడమ్. ఒక జెండా, వేల కథల త్యాగం ఫలితం మన స్వాతంత్రం. ఇదెవరో ఇచ్చింది కాదు, మనం సంపాదించుకుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? దాన్ని కేవలం గౌరవించడం కాదు, మన నిజ జీవితంలో ఆచరించడం. Today's India stands on the sacrifices of yesterday and strides towards the promise of tomorrow. From sacrifice to sovereignty to a self-reliant developed India, freedom was not a gift. It was a mosaic of struggle, sacrifice and dreams. Abhirama IAS Academy wishes you a very happy 79 years of independence. Vande Mataram. Jai Hind.